కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక హరిహర రెసిడెన్సీ నందు సోమవారం ప్రతిపాడు శాసనసభ్యులు వరపుల సత్యప్రభ రాజా మినీ మహానాడు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల తెలియజేసిన నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గంలో ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విడుదల చేసిందని, ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికే చాలా అభివృద్ధి పనులు జరిగాయని, మరింతగా అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, మద్యం ఇసుక మైనింగ్ రూపంలో వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారని, సుమారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని, అయినా సరే పోలవరం పూర్తవలేదని, రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని, జగన్ చేసిన అప్పులకు వడ్డీ రూపంలో వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. మహానాడు వేడుకగా జరపాలని తెలిపారు. కార్యక్రమంలో జ్యోతుల నవీన్, మహాసేన రాజేష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, పర్వత సురేష్ తో పాటుగా 4 మండలాల సీనియర్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిపక్ష శాసనసభ్యులు సోదరులైనటువంటి వరపుల సత్యప్రభ రాజా గారికి, అలాగే వెనుకబడిన కులాల ముద్దు బిడ్డ సోదరులారా, చాలా సంతోషం. ప్రతిపాడు నియోజకవర్గంతో మా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎటువంటి అనుబంధం అంటే, వరపుల రాజా గారిని కానీ సత్యప్రభ గారిని కానీ ఎంత విధంగా అభిమానిస్తారో, ఎంత విధంగా ఆరాధిస్తారో అంతకు సమానంగా మా కుటుంబాన్ని కూడా మీరు చూస్తున్నందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక్కటి, మనమందరం కూడా బాధ్యతగా మెలగాల్సిన అవసరం, బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను మీటింగ్కి వచ్చిన దగ్గర నుంచి చిన్న విషయం గమనించాను. వరపుల రాజా ఉన్నంతసేపు మండు టెంట్లో టెంట్లు వేసేసి వేలాది మందిని గంటలు కూర్చోబెట్టి లేకుండా చేసిన రోజుల నుంచి ఏసీ హాల్లో కూర్చున్నా సరే అటు ఇటు కదలాడుతున్నారు. ఎందుకు? పూర్వ పరిస్థితి మళ్ళీ రావాలి మనకి. సత్యప్రభ అనే వ్యక్తిని మనం రాజా మీద అభిమానంతో, రాజా మీద నమ్మకంతో మనం అత్యధిక మెజారిటీతో నెగ్గించుకోవడం జరిగింది. ఆ రోజు చాలా పోరాటం సృష్టించి జగన్ అనేటువంటి నాయకుడు వైసీపీ అపోహ సృష్టించి లేనిపోయినటువంటి కబుర్లు చెప్పి ప్రజలను ఒప్పించి ఒక్క ఛాన్స్ పట్టి నేను రాష్ట్రాలను బాగు చేస్తానన్నటువంటి వ్యక్తి అతన్ని దగ్గర ఎక్కించాను. ఎక్కించిన తర్వాత తప్పుడు మాటలు విని ఆయన గదిని ఎక్కించాను. మనం చేసినటువంటి అప్పటి వరకు కూడా 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో మొత్తం అభివృద్ధి అంతా కూడా సర్వనాశనం చేశారు. నాశనం చేయడం కాకుండా రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టాడు. రాష్ట్ర ఖజానాన్నంతా కూడా దోచుకున్నారు, రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అయోమయంలో పడేశారు. రాష్ట్రానికి ఒక గుర్తింపు లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు. ఆయన నాశనం చేయడమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి గుడ్విల్ కూడా పోగొట్టాడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు రియలైజ్ చేయాలి జనం 2024లో రియలైజ్ అయ్యి 2019లో జరిగినటువంటి 24 వరకు జరిగినటువంటి విధ్వంసాన్ని చూసి 24లో మళ్ళీ మనల్ని గెలిపించారు. అంటే ఈరోజు మనం చాలా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా వ్యవహరిస్తూ ఉన్నాం. నిత్యతని జగన్ ప్రభుత్వంలో చేసినటువంటి సర్వనాశనాన్ని, ఆ నాశనాన్ని అరికట్టడమే కాకుండా దాని నుంచి మనం బయటికి తీసుకురావడమే కాకుండా బయటికి తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని ఒక సన్నయంగా తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో అదే విజన్ 2047 చేశారు. రాష్ట్రాన్ని ఆ విధంగా అభివృద్ధి చేయాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా 2020 విజన్ 2020 అని పెట్టాం.
ఆ విధంగానే మన విజయం ప్రకారం చేసాం, అన్నీ సాధించాం. సాధించినవి కూడా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అవి సర్వనాశనం చేశారు. మన రాష్ట్రం యొక్క ప్రతిష్ట దెబ్బతీశారు, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీశారు, సంక్షేమ కార్యక్రమాలు గుర్తుపరిచారు. ఈనాడు మనం వెళ్తున్నటువంటి బాధ్యత చాలా క్లిష్టమైనటువంటి బాధ్యత. ఎంత క్లిష్టమైనటువంటి బాధ్యత అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయగలరనేటువంటి నమ్మకంతో 2024లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో 161 సీట్లు ఇచ్చి మనం గెలిపించారు. దాంట్లో మన సత్యప్రభు గారు ఒకరు, మన దివ్య ఒకరు. అంతే కొత్తదనం వచ్చింది ఈనాడు రాజకీయాల్లో, నూతన రాజకీయం వచ్చింది. అదేవిధంగా నూతనంగా ఉన్నటువంటి చాలామంది 80 మంది కొత్తవాడు ఈనాడు ఎమ్మెల్యేలు అయ్యారు. అందరూ బాధ్యత. అదేవిధంగా పార్టీలో కూడా నేను మొదటి నుంచి చెప్పిన 2007లో మహానాడు అని చెప్పాను, యువతికి సరైనటువంటి అవకాశం ఇస్తేనే ఏ పార్టీ అయినా సర్వైవ్ అవుతుంది, దాంట్లో అనుమానం లేదు. నిజంగా మేము అనుకున్నాం 73 సంవత్సరాలు దాన్ని మీతో పరిగెట్టారు. నేను 82లో రాజకీయాల్లో నాకు 29 సంవత్సరాలు, 23లో 83లో నేను మంత్రి అయ్యాను. ఇప్పుడు మీరు పరిగెట్టంటే పరిగెట్టలేదు. అంతేంటంటే ఇప్పుడు కూడా కుటుంబం అయినా రాజకీయమైన ఏ వ్యవస్థ అయినప్పుడు కూడా యూత్ని ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ యూత్ ఇన్వాల్వ్ అయితేనే ఈనాడు భవిష్యత్తులో పార్టీకి స్థానం ఉంటుంది, ఏ కుటుంబానికి స్థానం ఉంటుంది. ఆ విధంగా చూడండి, మీరు కుటుంబం చూడండి, ఆ కుటుంబంలో పిల్లలంటే తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు పిల్లలు కూడా. ఎందుకంటే ఆ వంశం పోతాదమని పోయి అందుకే దత్తత తీసుకోవడం చేస్తారు. అలాగే పొలిటికల్ పార్టీలో కూడా యువకులు రావాలి, యువకులు ముందు వస్తేనే ఆ పార్టీ సర్వైవ్ అవుతుంది. అదే సిద్ధాంతం నేను 2007 సంవత్సరంలో ఆనాడు మహానాడులో నా స్పీచ్లు చెప్పారు. అప్పుడు సరిగ్గా మనం అమలు చేయలేకపోయాము. 2009లో ఎన్నికైన తర్వాత ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీని ఏమి ఇచ్చారో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా తెచ్చుకుంటూ ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, అదేవిధంగా అభివృద్ధి కూడా నియోజకవర్గ రాష్ట్ర అభివృద్ధిని కూడా ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ మన నియోజకవర్గంలో కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అమలు పరిచేలా చూస్తూ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా నేను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు రహదారుల గురించి చూస్తే ఎన్జీఎన్ఆర్జీఎస్ పరిధిలో మనం శంకవరం నుండి గౌరవపేట వరకు 5.3 కిలోమీటర్ల రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తరకంచి నుండి పెద్దపాలెం 2.1 కిలోమీటర్లు, పెద్దపాలెం నుండి గోకవరం 2.4 కిలోమీటర్లు, రౌతుపాలెం రోడ్డు, టీ రాయవరం రోడ్డు, తిరుమల విలేజ్ రోడ్డు 1.7 కిలోమీటర్స్, NH5 నుండి పెదనాపల్లి గ్రామం వరకు 2.75 కిలోమీటర్స్, వంతల్లి కొత్తూరు నుండి జీ కొత్తపల్లి వయా అచ్చుపేట వరకు 5.5 కిలోమీటర్లు, NH5 నుండి వజ్రకోటం వరకు 5.5 కిలోమీటర్లు, రాజవరం నుండి గంగవరం 1.5 కిలోమీటర్లు, రాజవరం నుండి దిగువ శివాడ 2.5 కిలోమీటర్లు, ఎల్లార్పాలెం నుండి ఎల్లార్పట్నం 6.5 కిలోమీటర్లు, బీబీపట్నం నుండి ఎల్లార్పాలెం 2.3 కిలోమీటర్స్, లింగంపర్తి నుండి కొండ తిమ్మాపురం 4.59 కిలోమీటర్లు రోడ్డుని ఎంజీఎన్ఆర్జీఎస్ ద్వారా 23 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించడం జరిగింది. త్వరలోనే అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనం నుంచి మన అన్ని ఏరియా నుంచి కూడా వచ్చి సభలను చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ ఓట్ చెప్తే చదువు